నిన్న ఒక ఛానల్ డిబేట్ లో విజయవిహారం రమణమూర్తి గారిని ధర్మవీర్ కశ్యప్ రెడ్డి గారు చెప్పు తీసుకొని కొట్టడం జరిగింది. యాక్చువల్ గా ఆ వీడియో నేను చూలే, కానీ ఒక కట్టర్ హిందూ ఉంటాడు నా తమ్ముడు, తను గాలి చేసి అలా ఒక హిందూను ఇంకొక హిందూ కొట్టిండనా మీరు స్పందించాలన్నాడు. డెఫినెట్ గా స్పందిస్తా, రేపు వీడియో చేస్తాని తనకు చెప్పడం జరిగింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఏం మాట్లాడాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చిందని నేను వీడియో చూడడం జరిగింది. ఒకసారి మీరు కూడా వీడియో చూడండి. రాముడికి మోదీ గారి దారి చూపిస్తున్నట్టుగా రాముడిని మోదీ గారిని కలిసి ఫ్లెక్సీలో పెట్టడం, ఇవన్నీ మాకు మనోభావాలను గాయపరిచే విషయాలే. అదేవిధంగా మీరు చూస్తే కనుక రాముడికి సంబంధించి రాముడే మోదీ మీద చేరగలబడినట్టుగా, రాముడు బలహీనుడా, రాముడు మీ మీద చేరగలబడ్డాడు, రాముడు మీకు ఆసరాగా ఆలంబనగా ఉన్నాడా, మీరు దారి చూపిస్తారా ఆయన దారి చూపిస్తాడా? శ్రీకృష్ణుడు తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడు తలకాయని తీసేశారు, తీసి మోదీ గారు తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి శ్రీకృష్ణుడి తలకాయ అవకాశం వచ్చినప్పుడు మీరు రారు. శ్రీకృష్ణుడి తలకాయలంటే చెప్పు తీసుకొని కొడతా, అదుపులో పెట్టుకొని జాగ్రత్త. ఇప్పుడే కొడతా. చూశారు కదా రమణమూర్తి గారు ఎంత చక్కగా మాట్లాడారో. అంటే ఒక సనాతన పాటిస్తున్న వ్యక్తి ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడిని ఒక దేవుడితో పోలిస్తే డెఫినెట్ గా కోపం వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా మోదీ గారిని అభిమానిస్తుంటా, కానీ రాముడు ఇంపార్టెంటా మోదీ ఇంపార్టెంట్ అంటే డెఫినెట్ గా రాముడే. సనాతన ఇంపార్టెంటా బీజేపీ ఇంపార్టెంట్ అంటే నో డౌట్ సనాతన ఇంపార్టెంట్. మధ్యలో వచ్చిన పార్టీలు నేతలు ఇంపార్టెంట్ కాదు, ఎప్పటి నుంచో మూలమైన సనాతన ధర్మమే నాకు కూడా ఇంపార్టెంట్. సో మనందరిలాగానే రమణమూర్తి గారు కూడా ఆ వీడియోస్ ఆ ఫోటో చూస్తే చాలా కోపం వచ్చి ఉంటది. అందుకే ఆయన సీరియస్ అయ్యిండు. అనవసరంగా ఈ పెద్ద ఆయన కశ్యప్ రెడ్డి కొట్టిండు. రేపు పొద్దుగాల లేచి చూసే వరకే హిందూ బంధువులందరూ కూడా ఆ కశ్యప్ రెడ్డిని కొట్టడమో, ఆయన ఇంటిని ముట్టడించడమో, లేకుండా కేసులు పెట్టడమో, ఏదో విధంగా ఆయనను చిత్రహింసలు పెడతారని నేను భావించి పడుకున్నా. కానీ విషయం ఏంటంటే హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ హిందూ సోషల్ హ్యాండిల్స్ లో కానీ ఎక్కడ కూడా రమణమూర్తి గారిని చెప్పు తీసుకొని కొట్టడం ఖండిస్తలేరు. నాకు బాగా అనిపించింది. సరే ఓకే, ఈ వర్గం ఎందుకు ఈయన పట్ల వ్యతిరేకంగా ఉంది అని అనుకునే లోపు ఇంకొక వర్గం ఏదైతే ఉందో తెల్లాడితే హిందువులను, రాముని, సీతను వ్యతిరేకించే వాళ్ళు, వెటకారం చేసే వాళ్ళను ఎంకరేజ్ చేసేవాళ్ళు అసలు రమణమూర్తి గారి పైన ఎట్లా దాడి చేస్తారు అని ఖండిస్తున్నారు. ఆయన దగ్గరికి పోతుర్రు, కలుస్తుర్రు, శాలువలు కప్పుతుర్రు. అని నాకు అర్థం కాని విషయం ఏంటంటే క్రైస్తవుల పేరు మీద ఎప్పుడు హిందువుల మీద దాడి చేసే వ్యక్తులు రమణమూర్తి గారిని కొట్టడం ఖండిస్తున్నారు. అంబేద్కరిస్ట్ అని పేరు పెట్టుకొని హిందువుల మీద విషయం చెప్పే కొంతమంది వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. నేను ఎస్సీని అయితే నేను హిందువును అని చెప్తారు, రావణ్ గారికి సపోర్ట్ చేస్తారు. సనాతన ధర్మం అనే రావణ్ గారికి సపోర్ట్ చేస్తారు, వెటకారంగా నవ్వుతారు. వాళ్ళు కూడా ఈ రమణమూర్తి మీద దాడిని ఖండిస్తున్నారు. అని ఏంద్రబాబు హిందువులు అని చెప్పుకుంటే మొత్తం ఈ దాడిని ఏకీభవిస్తున్నారు. కరెక్ట్ కశ్యప్ రెడ్డి, తోపు కశ్యప్ రెడ్డి అంటారు. హిందువుల మీద ఏడ్చేటోళ్ళు మాత్రం రమణారెడ్డి గారి పైన ఏ విధంగా దాడి చేస్తారు, మేము ఖండిస్తామని గగ్గోలు పెడుతున్నారు. అదే నిన్న మొన్న కూడా రామ మందిరంలో ₹1 విరాళం ఇవ్వనోళ్ళు అదేదో దేశ సంపద అన్నట్టు ఫీల్ అయ్యి అక్కడ ఏదో దాడి జరిగితే మా రాముడు అని బాధపడుతున్నారు. చర్చిలలో, మసీదులలో ఎంతో అన్యాయం జరిగినా పట్టించుకొని చాలా మంది అయోధ్య రామ మందిరం మీద దాడి జరిగితే మాత్రం వీలే గతంలో అయోధ్య రామ మందిరానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు ఇక ప్రభుత్వ భవనాల ఖర్చు పెట్టొచ్చు అని చెప్పేటోళ్ళు నిన్న మొన్న అయోధ్య రామ మందిరం మీద విపరీతమైన ప్రేమ పుట్టిన వ్యక్తులు ఈ రోజు రమణమూర్తి గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకబ్బా ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏదో ఉంది బిహైండ్. మనం తొందరపడి వీడియో చేయొద్దు, ఈయనకు సపోర్ట్ చేయొద్దు, ఆయనకు సపోర్ట్ చేయొద్దు అని ఆయన వీడియోస్ చూడడం జరిగింది. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వయస్సులో పెద్దోడని పక్క పెడితే ఈ విధవ సంఘ సంస్కర్త, హేతువాది, సామాజిక స్పృహ అనే ఒక పేరుతోటి విజయవిహారం అని ఒక పత్రిక నడిపిస్తున్న ఈ విధవ రాముడి పట్ల విపరీతమైన భక్తి అనుకున్నాం కదా, ఆంజనేయ స్వామి పట్ల విపరీతమైన ఆరాధన అనుకున్నాం కదా. ఆంజనేయ స్వామి వేషధరంలో ఉన్న వ్యక్తి బీజేపీ ప్రెసిడెంట్ వాహనం ఉందా డాన్స్ చేస్తుంటే బాధపడ్డాడు కదా. ఈ విధవ ఎవరైతే ఉన్నారో ఆయన స్పీచ్లు వెతకడం స్టార్ట్ చేస్తే నిన్న వీడియోను మొన్న వీడియోను కాదు, 8 సంవత్సరాల కింద 2018లో ఈ రామ భక్తుడు రాముడి గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు, సీతమ్మ గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. తన భార్య ప్రెగ్నెంట్ 9 నెలల గర్భంలో ఉన్నటువంటి భార్యని కనీసం ఒక్క మాట చెప్పి దమ్ములేదు. తన తమ్ముడిని ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టొచ్చాయని చెప్పినటువంటి మనిషి నీకు దేవుడవుతాడు. ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చెవులు పోయించాడు. బయట ప్రేమని యాసిడ్ చేసే దాడి చేసేవాడికి నీ దేవుడికి ఏమిటి కదా. భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరికి తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు పోయటం కదా. చూశారు కదా వీడియో మీరందరూ. పిల్లని అడవికి పంపించినోడు వాడు దేవుడు ఎట్లయితాడంట.
ఇంకొక విషయం ఏంటంటే వదిన మర్దులు ఇద్దరిని అక్కడికి పంపించిండు, అడవికి పంపించిండు అంటే సర్కాస్టిక్ గా చెప్తుండు. వాడి ఫేసే చెప్తుంది, అందులో డబల్ మీనింగ్. ఓహో ఇదా బిడ్డలారా, మీరందరూ వీడికి మద్దతు ఇస్తున్నది నాకు క్లియర్, నాకు అర్థమైంది. అరే మీరు వీడికి ఎవరా మద్దతు ఇచ్చేది? ఒక ఆటో డ్రైవర్ ఆయన వెనకాల మతం మారితే తండ్రిని మార్చినట్టు అని రాసుకుంటే ముస్లింలు అత్తాపూర్లో పట్టుకొని ఆయన మీద కేసు కంప్లైంట్ చేసిర్రు. ఆ పేద హిందూ డ్రైవర్ ఉన్నాడు కదా, తనకు సపోర్ట్ చేయండి. కట్టలు తెంచుకుంటారు కదా, నేను హిందూ అని ఆయన వ్యక్తికి సపోర్ట్ చేయండి. జీసస్ ఓన్లీ గాడ్ అని చాలా మంది రాసుకుంటారు, మనం ఎవరం ఖండించట్లే. 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ క్రిస్టియన్స్ కి ఉందా? ముస్లింలు ప్రతిరోజు ఇల్లీగల్ గా సౌండ్ బాక్స్ పెట్టుకొని అల్లా ఒక్కడే దేవుడు అని వినిపిస్తుంటారు, వాళ్ళకే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా? ఈ హిందూకు లేదా? ఆ ఆటో బ్రదర్ కి ఎందుకు మీ మద్దతు లేదు? ఈ రమణమూర్తికి ఎందుకు మద్దతు ఉంది? మీరు మద్దతు ఇచ్చినప్పుడే అనుకున్నా వీడు ఎంత విధవను అని. ఇంకొక విషయం ఏంటంటే వీడి విధవ పనులు, గతంలో వీడి పైన కేసులు అనేవి 2000 సంవత్సరం 2003 సంవత్సరం నుంచి కూడా వీడి చరిత్ర ఎందుకు తెలుసుకున్నాకనే వీడియో చేయాలని మీ ముందుకు వచ్చిన. ఒక్కసారి చూసినట్లయితే ఈ విధవ మీద 2003 నుంచి కేసు ఉన్నాయి. అక్రమ పేలుడు పదార్థాలను నక్సలైట్లకు సప్లై చేసినాడు. ఎప్పుడు 2003లో ఇబ్రహీంపట్నంలో కేసు అయింది. ఇక 2005లో నవీష్ మూర్తి అంటే వీడిని చేసుకున్న పాపానికి వీడి జీవిత భాగస్వామిని అప్పుడు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చినాయి, వీడిపైన కేసు కూడా అయింది. అదే విధంగా చూసుకుంటే 2014లో భూ ఆక్రమణలు, విజిలెన్స్ ఆరోపణలు, విజిలెన్స్ నివేదికలు, ఫారెస్ట్ భూములు, భూదాన్ భూములు అక్రమ ఆరోపణలు ఉన్నాయి. ఇంకోటి ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయి, కేసులు కూడా ఉన్నాయి. ఇంకొకటి డ్రీమ్ సిటీ వంటి ప్రాజెక్టు మనోడు వెంచర్స్ చేసి అందులో డబుల్ రిజిస్ట్రేషన్స్, చాలా మందికి టోకరా పెట్టి డబ్బులు తీసుకొని ప్లాట్లు ఇవ్వకపోవడం, ఈ విధవ పనులు చేసిన రమణమూర్తి గారికి వీళ్ళెందుకు మద్దతు ఇస్తున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. బిడ్డ రమణమూర్తి, నువ్వు వయసులో పెద్దోడు కానీ హేతువాది అనే పేరుతోటి నువ్వు హిందువుల మీద కక్కుతున్న విషం ఈ నాడిది కాదు, ఏ నాడిదో. సో నేను చెప్పు తీసుకొని కొట్టడం నేను ఏకీభవిస్తున్నా, బరాబర్ చెప్తున్నా బిడ్డ. ఆ ప్లేస్ లో ఒకవేళ నేనుంటే ఇంకొక 2 చెప్పు దెబ్బలు తీసుకుంటూనే హేతువాదులు అని చెప్పుకుంటూ ఎప్పుడు హిందూ మతం మీద విషయం చిమ్మే ఎవరైతే ఉన్నారో మీరు నా మీద కూడా కేసు పెట్టొచ్చు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్స్.